నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు వివాదాస్పద గురువు అంటారు కొంతమంది, మరికొంతమంది హిందూ మతవాది అంటారు, ఎవరిని అనుకున్న నా దారి రహదారి అంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూగా చేయబోతున్నాం. గురువు గారు నమస్కారం. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. హరే కృష్ణ. అంటే మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీరు నేను ఆల్రెడీ ఇచ్చాను, అయినా ఆన్సర్ ఇస్తా, మళ్ళీ చెప్తా. మేకుని కేకులో దించాలనుకో సుత్తి కావాలా? మేకుని కేకులో దించాలని సుత్తి అక్కలు. ఈ గోడలో కావాలి, సుత్తి కూడా కాదు. ముందు అదేంటి సార్, అది ఉంటుంది డ్రిల్, అది కావాలి. చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఉన్న హృదయాలు కేకులా ఉన్నాయా, ఇలా ఉన్నాయా? అందుకని అలా, అంతే కఠినంగా. తీగే చెప్తే ఏమైనా అర్థం అవుతుందా? అయ్యా బాబు అంటే ఏమైనా అర్థం అవుతుందా? పాకిస్తాను భారత్ మీదకి ఇక్కడి నుంచి విడిపోయి కొన్ని కోట్ల మంది హిందువుల్ని చంపి ఆ పోరంబోకి యాదవులు ఈ దేశ నాశనం కోసం బోల్డ్ పనిచేశారు. 2016 నుంచి వాళ్ళ పతనం ప్రారంభమైంది 2026. అయినా దరిద్రులు ఇంకా మారలేదు. పహల్గాం వచ్చి చంపి నోట్లు మార్పిడి ఎందుకు చేశారనుకుంటున్నావు? వాళ్ళ కుక్కజావు చావడానికే. లేకపోతే వాళ్ళ పరిశ్రమ ఏంటి తెలుసా? మొన్న దురంధర్ సినిమా చూసారా? వాళ్ళ పరిశ్రమ ఏంటి? దొంగ నోట్ల పరిశ్రమ. వాళ్ళ బతుక్కి ఓన్లీ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడం తప్ప ప్రొడ్యూషన్ ఏం లేదు, ప్రొడక్షన్ ఏం లేదు పోరంబోకులు. కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే అలాంటి దరిద్రాలు ఉండకూడదు. అంటే నేటి యువత నాస్తికులుగా మారడానికి మతతత్వాలే కారణం అంటున్నారు. మీరేమంటారు? అసలు మతత్వం అంటే ఏంటి, నాస్తికత్వం అంటే మనకు తెలుసు. మతత్వం అంటే ఏంటి అంటే ఎవరు ఎంచుకున్న వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు హిందూ ధర్మం, క్రిస్టియన్, ముస్లిం, ఇట్లా మతత్వం డెఫినేషన్ ఏంటి? ఇన్ యువర్ వ్యూ పదం వాడి మీరు కాబట్టి అమ్మ చెప్పు. అదే మనం ఎంచుకున్న మార్గంలో మనం వెళ్ళడం, మనం ఎంచుకున్న ధర్మాన్ని మనం పాటించడం. తత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? ఫిలాసఫీ. ఏ మతంకి ఓ ప్రతి మతానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, కానీ మతోన్మాదం ఉండకూడదు. అంటే ఏంటి? నేను నమ్మిందే నువ్వు నమ్మాలే, నేను చెప్పిందే సత్యము, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది మతోన్మాదం, అది ప్రమాదం కదా. అప్పుడు మనము చెప్తున్నాం కదా హిందూ ధర్మం, ఇక్కడ హిందూ ధర్మాన్ని కాపాడాలి అని. మీకు అర్థం కాలేదమ్మా. రాత్రి 11 అయింది, తినకుండా ఉంటే పొద్దున లేవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పాను. ఇది మంచి మాట చెడ్డ మాట? మంచి మాట. అలా చెప్పకుండా ఈయన కాలర పట్టుకుని తింటే నా కోసేస్తాను రా అన్నాను. రెండు తేడా ఉన్నాయా లేవా? చాలా తేడా ఉంది. అది వాళ్ళది, ఇది మనది, తేడా లేదు. ఇది నా మాట కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అంత పెద్ద లెక్చర్ ఇచ్చి భగవద్గీత మొత్తం అంతా అయిపోయి 18th చాప్టర్ 63 శ్లోకాలు. యథేచ్ఛసి తదాకురు, యథేచ్ఛసి తదాకురు. అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చరు పిక్చర్ ఇచ్చాను, నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇది మన ధర్మం. అర్థమైందా? ఈ ఎడారి మతాలు ఏం చెప్తాయి? వీడు తప్ప ఇంకో దిక్కులేదు, ఈయన నమ్మాల్సిందే, లేకపోతే నువ్వు నరకాన్ని పోతావు. నెంబర్ కూడా చెప్తా, లోక 16:16. నమ్మి మా పార్టీలోకి వచ్చిన వాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏం చెప్పాను? రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏంటిది? ఏంటిది? ఉన్మాదం కదా. దేవుడు అంత పిచ్చోడా, అంత మెంటలుగాడు వాడు? వాడిని నమ్మకపోతే నరకంలో చూసేస్తాడా? కాబట్టి ఈ ప్రపంచంలో ఈ రెండు దరిద్రాలు ఉన్నంతకాలం ఈ ప్రపంచం ఎలాగా ఉంటుంది. ఎలా చూసాము ఇప్పుడు? వేల మంది తల్లుల్ని చంపేస్తున్నారు. ఒక్క పంది మాట్లాడుతున్నా ఇక్కడ. మానవతావాదులు అక్కడ ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఎక్కడికి వెళ్ళారు? చాలా బాగా చెప్పారు గురువు గారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.